సంక్రాంతి వస్తుందంటే ఆ సందడే వేరు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో కోడి పందాల జోరు మామూలుగా ఉండదు. కోట్ల రూపాయల్లో పందాలు నడుస్తాయి. ఈ సమయంలో పందెం కోళ్లకుండే గిరాకీ అంతా ఇంత కాదు. ఇప్పుడు దీన్ని ఆసరాగా చేసుకొని ఇద్దరు కేటుగాళ్ళు మాస్టర్ ప్లాన్ వేశారు. తీరా ప్లాన్ బెడిసి కొట్టి పోలీసులకు చిక్కారు. ఇంతకీ వాళ్ళు ఏం చేశారు? పోలీసులకు ఎలా చిక్కారు? సంక్రాంతి పండుగకు మరికొన్ని రోజులే ఉంది. గోదావరి జిల్లాల్లో పందెం కోళ్లు బరిలో నిలవడానికి సిద్ధమవుతున్నాయి. పందెం కోళ్లకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మంచి పోషకాహారం, శిక్షణ అందించి సిద్ధం చేస్తున్నారు. దీంతో పందెం కోళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు ఘరానా దొంగలు మాస్టర్ ప్లాన్ వేశారు. పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం గోదావరి జిల్లాలకు సమీపంగా ఉండడంతో ఇక్కడ పందెం కోళ్ల పెంపకం ఎక్కువగా జరుగుతుంది. పందెం కోళ్ల ధరలు లక్షల్లో పలుకుతాయి. ఆ కోళ్లను దొంగలించి అమ్మితే డబ్బులు వస్తాయని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం చింతలకుంట గ్రామానికి చెందిన అచ్చిబాబు, నెహ్రూ నగర్ కు చెందిన కొండలరావు పథకం వేశారు. అర్ధరాత్రి ఒంటిళ్ల గ్రామంలో బైక్ పై తిరుగుతూ పందెం కోళ్ల చోరీకి పాల్పడుతున్నారు. పందెం కోళ్లు మాయమవడంతో వాటి యజమానులు పోలీసులను ఆశ్రయించారు. మగవాళ్ళు ఇంటికాడ ఉంటారు కదండి, ఆడవాళ్ళు మేమే పెంచుకుంటున్నామండి. అర్ధరాత్రి వచ్చి నా కొన్ని ఎత్తుకెళ్ళిపోయారండి. 4 దొరికినాయండి. 1,50,000 ఉంటాయండి. పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తెచ్చిచ్చారండి. ఈ మధ్యన బాగా విపరీతంగా దొంగతనాలు భయం అనేది బాగా ఏర్పడింది. గత 3 రోజుల క్రితం కూడా మన సత్యనారాయణ గారి బంటి మిల్లో ఆయన 12 కోళ్ళు ఎత్తుకుపోవడం జరిగింది. కాబట్టి మేము ఏంటంటే కనుక ఇంత పెంచి ఎంత చేసినా సరే దొంగల పాలు చేయాల్సి వస్తున్నాయి. సంవత్సరం వారు కోళ్ళు పెంచుతామండి. మొత్తం నాస్తా కానీ మటన్ కానీ మొత్తం ఇంత లక్షల్లో ఖర్చు అవుతుంది. కానీ ఈ దొంగల భయం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎంత కాపలా పెట్టినా కానీ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇంకా మనుషులు పెట్టిన ఏదైనా జరగదు, కోళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. దీనివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఇంత లక్షలు పెట్టుబడులు పెట్టి మేము ఇంత తయారు చేసి మాకు సేఫ్టీ లేకుండా పోతుంది. కోళ్ల దొంగతనంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనం జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి కోళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న కొండలరావు, అచ్చిబాబును అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి దొంగలించిన 10 కోడి పుంజులు, రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. రీసెంట్గా మా ఒంటిల్లు గ్రామంలో కోళ్ళు పోయినాయని చెప్పేసి మాగంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఆ నేరానికి పాల్పడిన ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు గుడ్లవల్లేరు మండలానికి చెందిన అచ్చిబాబు, అదేవిధంగా ఇంకో వ్యక్తి. వీళ్ళిద్దరూ చెడు వ్యసనాలకు లోనయ్యి రోడ్ల పక్కన ఉన్న కోళ్ళని అదేవిధంగా గొర్రెల్ని దొంగతనం చేయడంలో అలవాటు పడి ఉన్నారు. వీళ్ళకు కూడా గతంలో కూడా ఒక 17 కేసులు వీళ్ళ మీద నమోదయ్యి ఉన్నాయి. మేము రీసెంట్గా వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఈ దొంగతనం చేసిన 10 కోళ్ళని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు మనతో పాటు కైకలూరులో చేసిన దొంగతనానికి సంబంధించిన కోళ్ళను కూడా మనకి రికవరీ ఇవ్వడం జరిగిందండి. వీళ్ళన్నింటినీ స్వాధీనపరుచుకుని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. పోలీసుల కళ్లుగప్పి దొంగతనాలకు పాల్పడిన సాంకేతిక పరిజ్ఞానం నుంచి నిందితులు తప్పించుకోలేకపోయారు. సంక్రాంతి పండుగను ఆధారంగా చేసుకుని నేరం చేసిన కేటుగాళ్లు చివరికి కటకటాల పాలయ్యారు.